శనారం అయితారం చాలా మంది టూర్లకు పోతుంటారు. ఆఫీసులకు సెలవులు ఉంటాయి. లేనోళ్ళు ఒక్కనాడు సెలవు పెడితే అయితారం కలిసి వస్తుంది. సొంతూరుకో చుట్టాల దగ్గరకో పిక్నిక్ జాగలకో పోయొస్తుంటారు. ఎండాకాలం వచ్చిందంటే పోర్లంతా అమ్మమ్మ ఇంట్లోకి చేరుకుంటారు. గిట్లనే గుళ్ళు గోపురాలు తిరగాలన్నా అందరికీ తీరువాటం ఉంటుంది కాబట్టి ఈ టైంలోనే బగ్గా పోయేస్తుంటారు. గుళ్ళు మొక్కులంటే ఫస్ట్ గుర్తుకొచ్చేది తిరుపతి. మరి చూద్దాం పాండ్రి ఆడెట్లున్నదా. పోతా ఉంటే పోతనే ఉన్నది. క్యూ లైన్లు మొత్తం నిండిపోయి బయట సుత లైన్లు కట్టిండ్రు. తిరుపతి కొండకు బగ్గొచ్చిండ్రు భక్తులు. ఎంకన్న దర్శనానికి 30 గంటలు పడుతుందంటే చూడురి. మరి పోరలకు ఎండాకాలం సెలవులు నడుస్తున్నాయి. 10 ఇంటర్ పరీక్షల రిజల్ట్ వచ్చింది. మొన్ననే 2 తెలుగు రాష్ట్రాల్లో ఓట్లు సుత అయిపోయాయి. హీగేముంది, మొక్కులున్నోళ్ళంతా ఒక్కపారే లైన్లు కట్టిండ్రు. మొన్నటిదాకా ఎండలకు బుగులు పడి కొంత తక్కువనే పోయిండ్రట. 2-3 రోజుల సంధి వాతావరణం చల్లబడే వరకు అట్లా కొంత భక్తులు పెరిగిండ్రు. అటు పెద్ద భక్తులు సుత బగ్గనే వస్తున్నారు. రేపు శనారం ఎల్లుండి అయితారం. చాలా మంది ఆఫీసులకు సెలవులుంటాయి కాబట్టి ఈ 2 రోజులు ఇంకింత రావచ్చు. వచ్చేటోళ్లకు తిప్పలు కాకుండా సవలతులు కూడా మంచిగానే అరుచుకుంటున్నారు గుడోళ్ళు. భక్తులు పెరుగుతున్నారు కాబట్టి తిరుపతి పోదామనుకునేటోళ్ళు ఓ 4 రోజులు ఆగితే మంచిది.